మరోసారి విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడికల్ కన్సిస్టెన్సీ బ్యాటింగ్, చివర్లో వెంకటేష్ అయ్యర్ అద్భుత ఫినిషింగ్, టిమ్ డేవిడ్ మెరుపులు, అలాగే భువనేశ్వర్ కుమార్ అద్భుత బౌలింగ్ అన్నీ కలిసి ఆర్సీబీ వరుసగా రెండోసారి ప్లే ఆఫ్కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆర్సీబీ ఈసారి ఈ సీజన్లో అలాంటి ఆడుతూనే కనమర్చింది. ఏకంగా 9 మ్యాచ్లు గెలిచి ఏ టీంపై ఆధారపడకుండా నెట్ రన్ రేట్తో పని లేకుండా నేరుగా ప్లే ఆఫ్కు చేరుకుంది. పంజాబ్ ముందుగా బౌలింగ్ తీసుకుంది. అనుకున్నట్టుగానే ఆర్సీబీ ఈసారి కూడా జాకబ్ బేతాల్ వికెట్ను తొందరగానే కోల్పోయింది. ఎందుకంటే అతను పెద్దగా ఫామ్లో లేడు. 2 4లు కొట్టినప్పటికీ 7 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి బ్రార్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత మాత్రం విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడికల్ భారీ పార్ట్నర్షిప్తో ఆర్సీబీని నిలబెట్టారు. దాదాపు 70 పరుగుల పార్ట్నర్షిప్. విరాట్ కోహ్లీ మరోసారి కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 37 బంతుల్లో 58 పరుగులు, 4 4లు 3 సిక్సర్లతో. అటు పడికల్ కూడా హాఫ్ సెంచరీ చేయకపోయినా 4 4లు 3 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరి బ్యాటింగ్ ఒక ఎత్తైతే చివర్లో వెంకటేష్ అయ్యర్ అండ్ టిమ్ డేవిడ్ ఫినిషింగ్ చేసిన విధానం ఆర్సీబీ అద్భుతం అనుకోవచ్చు. 40 బంతుల్లో 73 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు వెంకటేష్ అయ్యర్ 8 4లు 4 సిక్సర్లతో. అటు వచ్చిన అవకాశాన్ని టిమ్ డేవిడ్ కూడా సూపర్గా యూజ్ చేసుకున్నాడు. 12 బంతుల్లోనే 28 పరుగులు, 2 4లు 2 సిక్సర్లతో. ఇలా ఆర్సీబీ బ్యాట్స్మెన్లు సమిష్టిగా రెచ్చిపోవడంతో 20 ఓవర్లలో జస్ట్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 222 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బౌలింగ్ దారుణంగా ఫెయిల్ అయింది. ఎంతలో కొంత ఒమర్జాయ్ మాత్రమే కాస్త బెటర్ బౌలింగ్ వేశాడు. బ్రార్ 2 వికెట్లు తీస్తే హర్షదీప్ సింగ్ 1 వికెట్, ఫెర్గుసన్ అసలు వికెట్లు తీయలేదు. 3 ఓవర్ల బౌలింగ్ వేసి 43 పరుగులు ఇచ్చుకున్నాడు. అటు స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ కూడా ఈ మ్యాచ్లో పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. 3 ఓవర్లలో 1 వికెట్ తీసిన 42 పరుగుల ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. మిగతా బౌలర్లు అంతే, కాస్త బౌలింగ్లో గతి తప్పడంతో పరుగులు భారీగా ఇచ్చుకున్నారు. ఇటు పార్ట్నర్షిప్ల విషయానికి వస్తే పడికల్ కోహ్లీ 41 బంతుల్లోనే 76 పరుగుల పార్ట్నర్షిప్ అందిస్తే వెంకటేష్ అయ్యర్ అండ్ విరాట్ కోహ్లీ 35 బంతుల్లోనే 60 పరుగుల పార్ట్నర్షిప్. వీళ్ళిద్దరిది ఒక ఎత్తైతే చివర్లో వెంకటేష్ అయ్యర్ అండ్ టిమ్ డేవిడ్ 5 ఓవర్లకే 65 పరుగుల మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను అందించారు. దీంతో ఆర్సీబీ అనుకున్న దానికంటే మంచి ఫినిషింగ్ రావడంతో భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత భారీ టార్గెట్, పైగా పంజాబ్కు ఒత్తిడి కూడా. ఎందుకంటే చివరి 2 మ్యాచెస్లో 2 మ్యాచ్లు గెలిస్తేనే ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఒత్తిడిలో ఫస్ట్ ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. అది కూడా డేంజరస్ బ్యాట్స్మెన్ ప్రియాన్స్ ఆర్యది. జస్ట్ 3 బంతులే ఆడి డకౌట్ అయిపోయాడు ఆర్య. ప్రభు కూడా 2 పరుగులే చేశాడు. వీళ్ళిద్దరిని సూపర్ ఫామ్లో ఉన్న స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కుఫర్ కానోల్లీ 37 పరుగులు చేసినప్పటికీ శ్రేయస్ అయ్యర్ మాత్రం కెప్టెన్ బాధ్యతాయుతంగా ఆడాల్సిన టైంలో కూడా 1 పరుగే చేసి అవుట్ అయ్యాడు. ఒకానొక స్టేజ్లో పంజాబ్ జట్టు 4 ఓవర్లకు 20 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. అలాంటి టైంలో ఎంతో కొంత కుఫర్ కనోల్లీ 37 పరుగులు చేయడం, షెగ్డే 35 పరుగులు, మార్కస్ స్టోయినిస్ 37 పరుగులు ఇలా చేశారు. కానీ ఏదో క్రీజులు నిలదొక్కున్నారు, కొన్ని షాట్స్ ఆడారు, కానీ భారీ స్కోర్గా మాత్రం కన్వర్ట్ చేయలేకపోయారు. ఒకానొక స్టేజ్లో 93 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది 11 ఓవర్ల తర్వాత. ఎక్కడా కూడా పంజాబ్ గెలిచేలా కనిపించలేదు. కానీ చివర్లో శశాంక్ సింగ్ కాసేపు ఒంటరి పోరాటం చేసి మెరుపులు మెరిపించి ఆశలు రేకెత్తించాడు. కానీ అతను మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోయాడు. 4 4లు 4 సిక్సర్లతో 27 బంతుల్లో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో 199 పరుగులు చేసి 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంకా ఒక మ్యాచ్ మిగిలింది. పంజాబ్ ఆ మ్యాచ్ గెలిచినప్పటికీ మిగతా టీంలపైన ఆధారపడాల్సిన పరిస్థితి. మరి చూడాలి. ఇటు ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లకు 38 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. నిజానికి ఫస్ట్ 2 ఓవర్లు 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు భువనేశ్వర్. అయితే చివరి 2 ఓవర్లు దాదాపు 30 పరుగులు ఇచ్చాడు. బహుశా శశాంక్ సింగ్ ఇతని బౌలింగ్లోనే బ్యాటింగ్ చేసినట్టున్నాడు, సిక్సర్లు కొట్టినట్టున్నాడు. అటు రషీద్ సలాం ధర్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు.